హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో యోగర్ట్ కేక్, పెరుగుతో చేసుకునే కేక్ అండి. చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 3/4 కప్పు పెరుగు, సేమ్ 3/4 కప్పు షుగర్, అలాగే 3/4 కప్పు నూనె. నేనైతే కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలంటే బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మైదా, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, 3 గుడ్లు, పించ్ ఆఫ్ సాల్ట్. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు గుడ్లు బీట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే ఎగ్ బాగా బీట్ అవుతుంది, తర్వాత ఫ్లఫీగా కూడా వస్తుంది. సో కొంచెం షుగర్ వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. గుడ్లు, పంచదార, షుగర్ ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, తర్వాత కుకింగ్ ఆయిల్, ఇందులోనే 3/4 కప్పు పెరుగు. ఇప్పుడు ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1.5 కప్పు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇందులో బేకింగ్ సోడా అవసరం లేదు, బేకింగ్ పౌడర్ ఒకటే సరిపోతుంది. నేను ఇక్కడ రౌండ్ డిష్లో చేస్తున్నాను, అందులో ఇదంతా యాడ్ చేసుకోవాలి. $190 25 to 30 minutes. ఓకే, బేకింగ్ టైం. ఇప్పుడు కేక్ పైన డెకరేషన్ కోసం క్రీమ్ తయారు చేస్తున్నాను. దానికోసం కండెన్స్ మిల్క్ అంటే మిల్క్ మేడ్, తర్వాత డ్రీమ్ విప్, క్రీమ్ పౌడర్, ఇవైతే కిరీ చీజ్ 4 పీసెస్ తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్ వరకు పాలు. ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందాము. నేను డ్రీమ్ విప్ ప్యాకెట్ అయితే 1 తీసుకున్నాను. తర్వాత కిరీ చీజ్ 4 పీసులు తీసుకున్నాను, కొన్ని పాలు, తర్వాత కండెన్స్ మిల్క్ అదే మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. ఎందుకంటే మన కేక్ తీగా ఉంటుంది కదా, కొంచెం క్రీమ్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం మిల్క్ మేడ్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అంతా అన్నీ బాగా కలిసేటట్టు, ఇలా ఉండలు కూడా లేకుండా ఇంకా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక చిన్న బౌల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే ఇంకా మన కేక్ ఇంకా బేక్ అవ్వలేదు, అది అయ్యి తర్వాత అది చల్లబడేంత వరకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు ఇది బౌల్లో మార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కేక్ చూసారా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు క్రీమ్తో కొంచెం డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ అయితే ఇలాగా ఫినిష్.